జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇక రెండో దశ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడిసెల్లో నివసించే అర్హులైన పేదలందరికీ రెండవ దశలో ఇందిరమ్మ ఇండ్లను అందించాలన్నారు. ఇక రెండవ దశలో మంజూరైన ఇండ్లు, దరఖాస్తుల పరిశీలన, అనుమతించిన ఇండ్లు, ఎంపీడీఓ లాగిన్ల నుండి కలెక్టర్ లాగిన్ల పంపిన ఇండ్లు తదితర వివరాలను మండలాల వారీగా ఎంపీడీఓలను అడిగి తెలుసుకున్నారు. ఇక క్షేత్రస్థాయిలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూడాలని తెలియజేశారు. కోఆర్డినేట్స్ ఉంది, కోఆర్డినేట్స్తో సహా దాని మ్యాప్ వస్తుంది. దాంట్లో ఎప్పుడైనా ఎవరైనా చూసుకున్నా ఏ కోఆర్డినేట్స్ పెట్టి ఎక్కడ స్పాట్ వస్తుందో ఆ స్పాట్ ఏ మూలకి అర్థమైందండి. మీ యొక్క ఫిజికల్గా మీరు ఎంత భూమి ఉన్నారో అంత చూపెడుతుంది. ఫిజికల్ గా ముందు మనం చేనుతో కానీ టేప్తో చేసేవాళ్ళం. దాంట్లో చాలా వివాదాలు ఉంటాయి సార్. అవును కాక ఇప్పుడు అయితే మషిన్ తోనే చేస్తున్నాం. మషిన్ ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. లిక్విడ్ ఏంటి లెవెల్ సార్, లెవెల్ నుంచి బేస్ కింద పెట్టినాం కదా సార్. లెవెల్ ఒక లెవెల్ ఉంటే మనకు సిగ్నల్ అనేది వస్తుంది సార్. ఇక్కడ తగ్గిందనుకో సిగ్నల్ అనేది జంప్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని రోడ్ని మీరు దీంతో బ్లూటూత్ తో చేస్తారా, కనెక్ట్ చేస్తారా? ఇది దేంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది? ఇది ఆర్టీకే మీటర్, సాటిలైట్. రెండు స్టేషన్లు ఉన్నాయి మనకి. ఎక్కడ కోర్స్ కనెక్షన్ మన కనెక్ట్ అవునప్పుడు మనకి ఇప్పుడు సిగ్నల్ లేదు కాబట్టి యాక్చువల్గా రోడ్తో డైరెక్ట్ కోర్స్తో డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. కోర్స్ కనెక్షన్ రాకపోతే ఫిక్స్ చేసుకుంటూ స్టార్ట్. ఇప్పుడు లెట్స్ సే పెంబిలో ఒక స్టేషన్ ఉంది. పెంబిలో అక్కడ డివైస్ ఏమైనా ఉందా? కోర్స్ ఒక స్టేషన్ అది లైవ్ ఉంటుందా? కనెక్ట్ చేయడానికి సిగ్నల్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. రెయిన్ గేజ్ ఎట్లుంటుందో ఆ టైప్లో ఉంటుంది. రెయిన్ గేజ్ ఎట్లా ఉందో లేదు అట్లా. ఇప్పుడు అన్నిటికీ సమాధానం ఇంటర్నల్ సర్వేలో అదంతా అయిపోతుందని చేస్తున్నారు. ఇప్పుడు మీ పేరు మీద మీరు ఎంత అయితే భూమి కబ్జాలు ఉన్నారు అంత మీకు వచ్చేస్తుంది. చాలా మందికి అదే బాధ. అక్కడ 12 అది ఒక్కల పేరు అది ముగ్గురు అన్నదమ్ములు. ఇంకా కాదు ఒక విషయం, అన్నదమ్ములు అయితే ఈజీ అవుతుంది. కానీ అదర్ క్యాస్ట్ వేరే సంబంధం లేని వ్యక్తులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కావాలని చేయట్లేదు. బికాస్ ఆఫ్ రైతు బంధు చేసుకుంటే వచ్చిన మీ దగ్గర కాగితాలు మాత్రం దీంట్లో మాత్రం మీకు ప్రొపొటేషన్ వివిధ కాంబినేషన్స్తో డిఫరెంట్ ఉంటుంది. అయ్యో వస్తుంది ఐసీస్ మ్యాక్సిమం ఏంటంటే సార్ ఫిజికల్గా తక్కువ చూపెట్టారు. ఒకటి ధర ఒక ప్లేస్ ఇంకోళ్ళు ఉంటుంది, అది ఉంటుంది సార్. మ్యాక్సిమం అయితే చేస్తాం సార్, నేను చేస్తాను. ఫస్ట్ ఇది ఫిక్స్ చేసుకుంటాం, ఎవరున్నా చేస్తాము. అందులో ఎవరున్నారు ఫిజికల్ రిపోర్ట్ కూడా తీసుకుంటాం. ఎంజాయ్మెంట్ సర్వే చేస్తాం. అది ఉంటుంది అలాంటి ఎస్ఎన్ కాబట్టి అసైన్మెంట్ చేస్తాం. అది చేసిన తర్వాత వాళ్ళు ఫిక్స్ చేసుకుంటాం. మధ్యలో నదిలో అలా ఉంటే అయ్యో పెడతారు. అనుకోండి కాలువ వెళ్తాం. పాయింట్ ఫిక్స్ చేసుకుంటాం. దాన్ని కూడా గుట్ట సరౌండింగ్ గుట్ట పాసిబుల్ కాకపోతే సార్ సరౌండింగ్ నెంబర్స్ ఉంటాయి సార్, పట్ట నెంబర్స్ చెక్ చేసుకుంటూ గుట్ట అనేది మెజర్మెంట్ అవుతుంది. యాజ్ పర్ రికార్డింగ్ టోటల్ గుంటను టోటల్ సరౌండింగ్ సర్వే. అట్లాగే ఇట్లా గుంతలు ఫిక్స్ చేసుకుంటాం. ఎన్ని నెంబర్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత నెంబర్ వైజ్ దీనికి వెళ్ళిపోతాం సార్. వీళ్ళకి ప్రైవేట్ ల్యాండ్కి వెళ్తాం. ఈ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారమ్మా, ఏడీ గారు ఇచ్చారు. ఈ ఏరియాకి మనం జట్టి పెట్టుకుంటాం. ఈ ఏరియాకి జట్టి పెట్టుకున్న తర్వాత ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనం గవర్నమెంట్ ల్యాండ్లో పోతాం సార్. ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్
నాలాగా ఉంటే అటు సైడ్ వెళ్ళలేని పరిస్థితి దీంట్లో అయితే లేదు కదా? రెండోది ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అవుతుంది కదా? రీఛార్జ్ కాబట్టి ఈవినింగ్ చేసుకుంటారు, సరిపోతుంది కదా మనకి. 443 ఆ విధంగా డివైడ్ చేసి స్కూల్ రాసుకున్నాను. కొన్ని మా లెవెల్లో అయ్యే పనులు ఉంటాయి, కొన్ని గవర్నమెంట్కి రాసే దరఖాస్తులు ఉంటాయి.